ఈరోజు సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి బాబు జగజీవన్ రావు 117వ జయంతిని పురస్కరించుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఆ రోజు పేదల కోసం అహర్నిశలు కష్టపడినటువంటి మహామేధావి. కానీ ఈరోజు ఆయన సాధించినటువంటి ఆశయాలని తుంగలో తొక్కే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ప్రజల మధ్య సిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది విడనాడాలి. ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వామపక్షాలుగా కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దేశ స్వాతంత్రం కోసము, అణగారిన వర్గాల హక్కుల కోసము, మరి అట్లాగే దేశ రాజకీయ సమీక్ష జరగాలని మరి అలుపెరుగని పోరాటం చేసి విప్లవ యోధుడు బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతిని ఈరోజు మల్లెడిచేరు కట్టకాడ మరి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినాము. ఆయన ఏదైతే బీహార్ రాష్ట్రము చాందువా గ్రామంలో మరి ఆయన శోభిరామ్ మరి అట్లాగే తల్లి బసంతిదేవులకు పుట్టినటువంటి కుమారుడు. ఆ రోజు పుట్టే ఒక కుమారుడు పుడితే ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ రోజు వాళ్ళ నాన్నగారు బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగిగా చేస్తుంటే అన్నగుడిగా కుల వివక్షత విపరీతంగా ఉండేది. దానికి రాజీనామా చేసి మరి అట్లా ఏదైతే చాందువా గ్రామం ఉందో ఒక 20 ఎకరాల భూమి ఉండే ఆ భూమిలోని తన పంటను పండించుకుంటూ ఆ రోజు శివనారాయణ అనే అంబేద్కరిస్టు మరి ఆకర్షితులయ్యి మరి కొడుకుని మరి తండ్రి గుడక ఆ రోజు అంబేద్కరిస్టులుగా ఉంటూ వాళ్ళు పోరాటాలు కొనసాగించినారు. మరి అట్లాగే ఏదైతే ఈ బాబు జగజీవన్ రావు మరి కేంద్ర మంత్రిగాను మరి ఉప ప్రధానిగాను ఎన్నో పదవులు చేపట్టినాడు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో రైల్వేని ప్రక్షాళన చేసి ఆ రోజు మరి దాదాపుగా 78,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత బాబు జగజీవన్ రావుది. ఇండియన్ ఎయిర్లైన్స్ను కూడా ఆ రోజు మరి ప్రభుత్వంలో ప్రక్షాళన చేసి 50,000 మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత కూడా మరి బాబు జగజీవన్ రావుదే. అట్లాగే మన రాష్ట్రంలో దామోదర్ సంజీవయ్య కూడా ముఖ్యమంత్రి పోస్ట్ ఇప్పించుట్లో కీలక పాత్ర వహించినటువంటి బాబు జగజీవన్ రావు గారని నేను ఇలా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ మరి ఇలా ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తను చేసినటువంటి పోరాటాన్ని ఇప్పుడు ఉన్నటువంటి యువతకు తెలపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేసుకుంటూ మరి బాబు జగజీవన్ ఆశయాలను కొనసాగించాలని నేను సిపిఎం పార్టీగా